అంటే ఇప్పుడు ఇది ఖాళీ అయిపోయాడు, తిరుగుతున్నాడా? ఈరోజు 2025లోకి వచ్చాము. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలని మొత్తం తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకించి మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని, సుఖప్రదమైన జీవితాలతో వాళ్ళ జీవనాలు ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి మరింత అభివృద్ధి సాధించే విధంగా ప్రజలందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అన్ని వర్గాలకు సంబంధించి అందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలని, ప్రధానంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఆ విధమైనటువంటి చర్యలు, విద్య, ఆరోగ్యం ఇటువంటి అన్ని కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా ప్రభుత్వంతో కూడా మన అందరి తరఫున అవకాశం దొరికినప్పుడల్లా నేను అసెంబ్లీ ద్వారా కానీ లేకపోతే ఇతర సందర్భాల ద్వారా కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా ఉన్నాను. ఏదేమైనా మనందరికీ మంచి జరుగుతుందని ఈ సంవత్సరం భావిస్తూ, గత సంవత్సరం డిసెంబర్లోనే అంటే కొత్త సంవత్సరం ముందే మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజానీకం పెద్ద మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. ఎప్పుడైనా నేను ఆ ప్రజలకి రుణపడి ఉన్నాను. అందులో పాల్వంచ ప్రాంతం మరింత, పాల్వంచ, సుజాత నగర్, లక్ష్మీదేవపల్లి ఈ ప్రాంతం మరింత అభిమానంతో గెలిపించారు. అందరూ ఓట్లు వేసినప్పుడు కూడా బాగా మెజార్టీ ఇచ్చారు వాళ్ళు. వారికి కానీ మన నియోజకవర్గ ప్రజలకు కానీ నేను కృతజ్ఞతలతో ఉంటూ ఈ కొత్త సంవత్సరంలో కూడా అనేక అభివృద్ధి పనులని సాధించడానికి కృషి చేస్తాను. అవి సాధించే విధంగా, అవి అమలు అయ్యే విధంగా మీ అందరి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా